స్పెషల్ మసాలా రసం కోసం ఇక్కడ మసాలా తయారు చేసుకుంటున్నామండి. ఒక 8 వెల్లుల్లి రెబ్బలు, ఓ టేబుల్ స్పూన్ ధనియాలు, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా ఒక టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని దీన్ని కచ్చాపచ్చా కోర్స్‌గా గ్రైండ్ చేసేసుకుంటామనమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇది రెడీగా ఉంది. ఇప్పుడు బాణలు పెట్టేసుకుందాం. దాంట్లో ఓ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఉల్లిపాయ చీలికలు వేసేసుకున్నాం. అదేవిధంగా పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, ఓ టీ స్పూన్ ధనియాలు, ఓ టీ స్పూన్ జీలకర్ర, పావు టీ స్పూన్ మెంతులు, అదేవిధంగా ఒక టీ స్పూన్ ఆవాలు, 4, 5 ఎండుమిర్చి ముక్కలు వేసేసుకొని మంచిగా దీన్ని ఫ్రై అవ్వనిస్తామండి ఒక నిమిషం పాటు. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసుకున్నటువంటి స్పెషల్ మసాలా వేసుకుని ఆ నూనెలో కొద్దిగా ఫ్రై అవ్వనిస్తామండి. మంచిగా ఫ్రై అయిన తర్వాత మనము దీంట్లో వాటర్ యాడ్ చేసేసుకుంటాం. మనకి ఎంత కావాలో అంత. నేను ఇక్కడ 1 లీటర్ యాడ్ చేశాను. ఈ లోపు చిన్న కమలా సైజ్ చింతపండు తీసుకుని దాన్ని గుజ్జు తీసుకుని పెట్టేసుకుంటామండి. ఆ గుజ్జును కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర వేసేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని 5-8 నిమిషాల పాటు మంచిగా మరగనిస్తామండి. ఎంత మరిగితే అంత రుచి వస్తుందనమాట.